యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అంతేకాకుండా ఆయనకున్న ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్లను కూడా నిలిపివేయాల్సిందిగా సదరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు లేఖలు రాసినట్టు కూడా చెప్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ పరిస్థితులను, భౌగోళిక అంశాలను వివరిస్తూ ఫేమస్ అయ్యాడు నా అన్వేషణ. అయితే నటుడు శివాజీ కొన్నాళ్ల క్రితం నటీమణుల డ్రెస్లకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడాడు. నటుడు శివాజీ వాడిన పదాలు కొన్ని అసభ్యకరంగా ఉండటంతో చాలామంది ఆయనపై విమర్శలు చేశారు. కొంతమంది ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ వివాదం కొన్నాళ్ల పాటు సాగింది. అయితే ఈ సందర్భంలోనే శివాజీ చేసిన వ్యాఖ్యలపై నా అన్వేషణ స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. వాస్తవానికి శివాజీ వ్యాఖ్యలపై ఆయన స్పందించినప్పుడు కేవలం అంతవరకు పరిమితమైతే బాగానే ఉండేది. అనవసరమైన మతపరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చి ఇంకా వివాదాన్ని పెద్దది చేశాడు. అయితే నా అన్వేషణ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే నటి కరాటే కళ్యాణి నా అన్వేషణపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే నా అన్వేషణ ఈ వివాదాన్ని అంతటితో ముగించలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పలు వీడియోలు రిలీజ్ చేస్తూ ఇంకా రెచ్చగొట్టే విధంగానే వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఏపీలోనూ నా అన్వేషణపై ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత విడుదల చేసిన వీడియోల్లోనూ చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్ గా ఈ అంశాలనే పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే 2 రోజుల క్రితం ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి డిజేబుల్ అయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడిని బ్లాక్ చేయాలని తెలంగాణ పోలీసులు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్కి లేఖ రాయడంతో ఆ ఐడి బ్లాక్ అయినట్టు చెప్తున్నారు. అయితే తన ఐడి బ్లాక్ అవడంపై మరో వీడియో చేశాడు నా అన్వేషణ. అప్పుడు కూడా తనకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి పోతే వచ్చే నష్టమేం లేదని, తనకు మరో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందని, తనకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి పోయినంత మాత్రాన తనకు ఊడేది ఏం లేదని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా కూడా ఆ అంశాలను రాజకీయంగా చేస్తూ బత్తాయిలు అనే పదాన్ని చాలాసార్లు వాడాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినట్టే చెబుతూ ఇండైరెక్ట్గా ఇంకా రెచ్చగొట్టే విధంగానే వ్యవహరించాడు. దీంతో తెలంగాణ పోలీసులకు మరికొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయనకు లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో పాటు ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్ కూడా ఆయన ఖాతాలు బ్లాక్ చేయాలని మెయిల్ అందినట్టు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది. వాస్తవానికి నా అన్వేషణ మన దేశానికి 2-3 ఏళ్లకి ఒకసారి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అనేది కూడా స్పష్టత లేదు. ఆయనకు 3-4 పాస్పోర్ట్లు ఉన్నట్లు కూడా గతంలో ఆయనే చాలా వీడియోలో చెప్పాడు. మరి తాజాగా లుకౌట్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇండియాకు వచ్చినప్పుడు లేదా ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఆయన ఇండియాకు ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అనే అంశం మీద ఆయన అరెస్టు ఆధారపడి ఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి తాజాగా పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో నా అన్వేషణ ఎలా స్పందిస్తాడో చూడాలి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్ కూడా పోలీసులు లేఖ రాశారని చెప్తున్న నేపథ్యంలో మరి ఆయన యూట్యూబ్ ఛానల్ కొనసాగుతాయా, బ్లాక్ అవుతాయా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది.